ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి స్తోత్రాలని పఠించాలి, ప్రతి రాశి వారు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ తదియ, అనంతరం చవితి కూడా. సంకష్టహర చతుర్థి అంటాం. ఈరోజు చేసేటువంటి వినాయకుడి యొక్క పూజ, ఆరాధన సంకటాలన్నింటినీ కూడా తొలగిస్తుంది, విఘ్నాలను తొలగిస్తుంది, విజయాలను కలిగిస్తుంది. అలాగే ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. శని నక్షత్రం అయినప్పటికీ కూడా అనురాధలో చేపట్టేటువంటి కార్యక్రమాలు చక్కటి విజయాల్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి. కాబట్టి ఇది యోగకారకుడైనప్పుడు ముఖ్యంగా వృషభ తులా లగ్నాల్లో పుట్టినటువంటి వారికి చక్కటి రాజయోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఉత్తమమైనటువంటి విజయాలు ఉద్యోగపరంగా సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని కొనసాగించగలుగుతారు. వ్యాపారీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఆలస్యంగానైనా లభిస్తుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకటాలు తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఈ రాశివారు అమ్మవారిని కనకదారస్తవంతో, శ్రీ సూక్తంతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యక్తిగత విషయాల్లో ఏర్పడినటువంటి ప్రాముఖ్యతని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. బంధువులతోటి, మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యాపారీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆనంద వార్తల్ని ఆహ్వానిస్తారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పితృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు ఈశ్వరుణ్ణి దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి ఈరోజు మీకు బాగా బలాన్ని చేకూరుస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి
అనిశ్చిత పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. మనోభీతి పోతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మహాకాళి అమ్మవారికి కుంకుమార్చన, కనకదారాస్తవం వంటి స్థుతులు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక పరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. స్నేహధర్మంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో వేధించేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని లేదా అష్టోత్తరాన్ని పఠించడం శ్రేయస్కరం. నూతన వస్తు కొనుగోళ్లు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధీటుగా ఎదుర్కోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార విజయాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఈ రోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. దక్షిణామూర్తి అష్టోత్తరం ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా విజయాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యాలని ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు మాత్రం చేజిక్కించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కరువయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి శివుణ్ణి అభిషేకించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శివ పంచాక్షరి మంత్రాన్ని ఈ రోజు మీరు పఠించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు. నూతన అవకాశాలు ఉద్యోగరీత్యా దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సత్తువ కలిగి ఉంటారు. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఉత్తమ విజయాలు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింపు చేసుకోగలుగుతారు. మహాకాళి అష్టోత్తరాన్ని ఈరోజు పఠించడం శ్రేయస్కరం. విజయాలను తెచ్చిపెడుతుంది. విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత కలిగించిన తరువాత అనుకూలతకు దోహదపడతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు, ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లోపించేటువంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. గణపతి ఉపనిషత్తు, గణపతి అష్టోత్తరం వంటి స్తోత్రాలు ఈరోజు మీకు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ధనం ఆలస్యంగా చేతికందుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాల్ని ధైర్యంతో సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు, విఘ్నాలు కొనసాగుతాయి. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధికి దోహదపడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కనకధారాస్తవం, శ్రీ సూక్తం వంటి స్తుతులు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి చిరాకులు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో ఆటంకాన్ని చవిచూస్తారు. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాలు మాత్రం విజయాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. తమలపాకులతో కూడినటువంటి పూజలు, ఆంజనేయ అష్టోత్తరం ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, ఇద్దరికి ఉన్నటువంటి పరస్పర వీక్షణ, శుక్రుడు యొక్క కుంభక్షేత్ర స్థితి, శనితో కూడినటువంటి పరివర్తన యోగం, ఇవన్నీ కూడా ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి బాగా ఉపయోగపడతాయి. అలాగే వ్యాపార నిర్ణయాలకు కూడా బాగా సహకరిస్తుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. విజయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆరోగ్య విశేషాలను తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల విభాగంలో మనం మొటిమల గురించి తెలుసుకుందాం. ఈ మొటిమలు అనే దాన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు యవాన పిటికలు అంటారు. యవాన పిటికలు అంటే ఏంటంటే యవ్వన దశలో వచ్చేటువంటి చిన్న చిన్న పొక్కులు లాంటివి అన్ని అంటేనే అర్థమైపోతుంది కదా మనకి. మామూలుగానే ఇవన్నీ కూడా యువతీ యువకుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఒక 25-30 ఏళ్ళు దాటిన తర్వాత ఈ మొటిమలు అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అయితే మొటిమలు కూడా అందరిలోనూ మనం చూడం, కొంతమందిలోనే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలా ఎక్కువగా కనపడడానికి ఏంటంటే శరీర ప్రకృతి కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. శరీర ప్రకృతిలో ఏంటంటే పిత్త ప్రకృతి అని ఒకటి చెప్తూ ఉంటాం. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని ఆయుర్వేదంలో రకరకాల ప్రకృతులు అంటే మన నేచర్ గురించి ఉంటుందన్నమాట. అందులో ఈ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళలో ఈ మొటిమలు సహజంగానే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా ఏంటంటే హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఈ మొటిమలు అనేటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఆడపిల్లల్లో అయినట్టయితే కనుక పీసీఓడి సమస్య అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే సమస్య ఉన్నప్పుడు బాగా ఎక్కువగా మొటిమలు అంటే మొహం మీద, మెడ మీద అంతా కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే కొంచెం ఎక్కువగా టెన్షన్ పడేటువంటి అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఈ మొటిమల సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తర్వాత తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మొటిమల సమస్య ఉన్నప్పుడు పైపూతగా వాడుకోవడానికి జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. జాజికాయ అంటే మొటిమల్ని వాటిని చక్కగా పూర్తిగా మచ్చ మిగలకుండా చేసేలాగా బాగా సహాయపడుతుంది. దీన్ని తీసుకుని ఏం చేయాలంటే కొద్దిగా పాలతోటి అరగ తీసుకోవాలి. ఆవు పాలు దొరికినట్టయితే కనుక ఆవు పాలు వాడుకోవచ్చు. ఒకవేళ ఆవు పాలు దొరకనట్టయితే కనుక మామూలు పాలనైనా తీసుకుని మనం గంధం అరగ తీసినట్టుగా ఒక గరుగు సర్ఫేస్ మీద ఈ పాలను పోసి దాని మీద ఈ జాజికాయని అరగ తీసుకోవాలి. అలా వచ్చినటువంటి గంధాన్ని మొటిమల పైన ఒక పూతలాగా వేసుకోవాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి వేసుకున్నట్టయితే కనుక మొటిమలు బాగా తగ్గిపోతాయి, మచ్చలు కూడా మిగలకుండా ఉంటాయి. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ శరీరం మీద అనేక రంగులలో, అనేక ఆకారాలలో, అనేక పరిమాణాలలో ఉన్నటువంటి పుట్టుమచ్చల యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రధానంగా మానవ శరీరం మీద పుట్టుమచ్చలు ఏ ఆకారంలో ఉన్నాయో, ఏ పరిమాణంలో ఉన్నాయో వాటిని బట్టి అనేక రకాలైనటువంటి ఫలితాలను పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. సన్నగా పొడవుగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు మానవులకి చక్కటి ఫలితాలను కలిగింపజేస్తాయి. అయితే వంకరగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు మాత్రం కొద్దిగా చెడు ఫలితాలను కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సదరంగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు మొదట్లో అంతగా శుభ ఫలితాలను కలిగింపచేయనప్పటికీ కష్టాలలో ఉన్నటువంటి సమయంలో చక్కటి సమయస్ఫూర్తితో బయటపడటానికి కావలసిన శక్తి సామర్థ్యాలను తప్పనిసరిగా కలిగిస్తాయి. ఇక ముక్కోణంలా ఉన్నటువంటి పుట్టుమచ్చలను పరిశీలించినట్లయితే ముక్కోణంలాగా ఏ పుట్టుమచ్చ ఏ ప్రాంతంలో ఉన్నా సరే అది తప్పకుండా మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే శుభ అశుభ ఫలితాలు రెండింటినీ కూడా కలిగింపజేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పుట్టుమచ్చల మీద కొద్దిగా వెంట్రుకలు ఉన్నట్లయితే దాని ప్రభావం వల్ల మానవులకు సంపద, కీర్తి కలగటానికి అవకాశం ఎంతగానో ఉంది. ఏ పుట్టుమచ్చ అయినా సరే దాని ఆకారాన్ని బట్టి, దాని పరిమాణాన్ని బట్టి, దాని రంగును బట్టి ఫలితం చెప్పేటటువంటి తరుణంలో ఆ పుట్టుమచ్చ ఏ స్థానంలో ఉన్నది అనే విషయాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. ఉదాహరణకి కనుబొమ్మల మధ్యన కనుక ఎవరికైనా పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి చేతి నిండా ధనం ఉంటుంది. కేవలం ధనం ఉండటం మాత్రమే కాదు, ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసినటువంటి సమయస్ఫూర్తి, శక్తి సామర్థ్యాలు కూడా తప్పకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైతే కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉంటుందో వారికి బంధువులలో, మిత్రులలో అద్భుతమైనటువంటి పలుకుబడి ఉంటుంది. ఎవరైనా వాదనలకు దిగినటువంటి తరుణంలో కానీ, కొట్లాటలకు దిగినటువంటి తరుణంలో కానీ న్యాయం చెప్పమని, తీర్పు చెప్పమని కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్న వారి దగ్గరికి రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే వీరి మనస్సు కొద్దిగా చంచలంగా ఉంటుంది. చంచలంగా ఉన్నటువంటి మనస్సును కనుక వీళ్ళు నియంత్రింపజేసుకున్నట్లయితే జీవితంలో కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్న వారికి తిరుగులేదని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా వీరికి సెంటు మొదలైనటువంటి సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యాల యందు ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వారికి జీవితం అంతా కూడా ఆనందంగా సాగిపోతుందని, రాజకీయాలలో చక్కటి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా కుడి కనుబొమ్మ పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళకి చాలా తొందరగా వివాహం జరుగుతుంది. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి వివాహం జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
భార్య చక్కటి అనుకూలవతిగా ఉంటుంది. అంతేకాకుండా ఏ వ్యక్తికైనా సరే కుడి కనుబొమ్మ పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి లభించేటటువంటి భార్య తన భర్త యొక్క శక్తి సామర్థ్యాలను గొప్పగా పొగడటంలో ఆసక్తి ఎక్కువగా కనపరుస్తుంది. భర్త ఏ పని చేసినా సరే, భర్త ఏ వృత్తి చేసినా సరే, భర్త చేసే పనిని కానీ భర్త చేసేటటువంటి వృత్తిని కానీ చాలా గొప్పగా భావిస్తూ, గౌరవంగా భావిస్తూ భర్తకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కుడి కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క భార్య శాంత స్వరూపురాలు అని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతుంది. కనుక ఏ వ్యక్తికైనా సరే కుడి కనుబొమ్మ పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అతనికి లభించేటటువంటి భార్య వల్ల చక్కగా అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో అయినా సరే భార్య పేరు మీద వ్యాపారం ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దినాభివృద్ధి జరుగుతుందని చెప్పటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద కుడి కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే భార్య యొక్క ప్రభావం వల్ల, భార్య యొక్క సహాయ సహకారాల వల్ల నల్లేరు మీద నడకలాగా జీవనాన్ని కొనసాగిస్తూ చెప్పుకోదగినటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారని, సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో విరాజిల్లుతారని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ఎడమ కనుబొమ్మ మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అనుకున్న పనులు నెరవేరటంలో కొద్దిగా ఆలస్యం అవటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వ్యాపారం చేసే సమయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలి. ఎందువల్లనంటే వ్యాపారంలో నష్టం సంభవించడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. పిత్రార్జిత ధనం ఏదైనా ఉన్నట్లయితే ఆ పిత్రార్జిత ధనం కూడా కొద్దిగా నష్టపోవటానికి ఆస్కారం ఎక్కువగా కనపడుతోంది. ఏ వ్యక్తికైనా సరే ఎడమ కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో కూడా అనేక విధాలుగా ఆలోచించి ముందడుగు వేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇక కణతకి కనుబొమ్మలకి మధ్యన పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? కణతకి కనుబొమ్మలకి మధ్యన కనుక ఎవరికైనా పుట్టుమచ్చ ఉన్నట్లయితే అనుకూలవతి అయినటువంటి భార్య తప్పనిసరిగా లభిస్తుంది. అయితే వీళ్ళు జీవితంలో ఏ కార్యాన్ని తలపెట్టినా సరే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఆ కార్యంలో ముందడుగు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడికైనా వీరు వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన సమయాన్ని, ఖచ్చితమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకుంటారు. ఆ పనిని వాళ్ళు అనుకున్నటువంటి సమయంలోనే, వాళ్ళు అనుకున్నటువంటి మార్గంలోనే ప్రణాళికాబద్ధంగా మాత్రమే చేయాలని అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి ప్రణాళికకు విరుద్ధంగా జరిగినట్లయితే తీవ్రంగా బాధపడిపోతారు. అందువల్ల కొద్దిగా నష్టపోవటానికి ఆస్కారం ఉంది. కనుక ఏ వ్యక్తి అయినా సరే కణతకి కనుబొమ్మలకి మధ్య పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీవితంలో అన్నీ కూడా నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం మనం అనుకున్నట్లుగా జరగవు అనే యథార్థ సత్యాన్ని తెలుసుకుంటూ సర్దుబాటు ధోరణితో ముందడుగు వేసినట్లయితే కనుక ధనపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారు కానీ, కుడి కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉన్నవారు కానీ ప్రత్యేకంగా కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తమమైనటువంటి లక్షణాలతో చక్కటి సత్ప్రవర్తనను కలిగి ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం, స్నేహితులకు చక్కటి సహాయ సహకారాలను అందించటం, ఈ విధంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా భార్య యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతూ అనుకూలవతి అయినటువంటి భార్య యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాల వల్ల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువగా విలువనిస్తూ, వారి మాటకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ, వారి అభిప్రాయాలకు వారి అలవాట్లకు అనుగుణంగా వాళ్ళ జీవన శైలిని మార్చుకుంటూ వాళ్ళందరికీ ఎంతో అనుకూలంగా ఉంటూ చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పుట్టుమచ్చలు, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కేవలం అపోహలు, కల్పితాలు కావు. వీటి వెనక శాస్త్రీయ పరంగా అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. మానవ శరీరం మీద పుట్టుమచ్చ ఉన్న ప్రదేశాన్ని బట్టి, పుట్టుమచ్చ ఉన్నటువంటి రంగును బట్టి, పుట్టుమచ్చ యొక్క పరిమాణాన్ని బట్టి కూడా ఆ వ్యక్తి జ్యోతిష్య శాస్త్రరీత్యా ఏ గ్రహానికి చెందినవాడో, ఆ వ్యక్తి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటో తప్పనిసరిగా తెలియజేయవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలోని శుభయోగం శీర్షికన
కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ మొటిమలతోటి బాధపడుతున్నప్పుడు ఏంటంటే మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. వాటిల్లో ఏంటంటే ఎప్పటికప్పుడు మొహాన్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండడం, అంటే గోరువెచ్చటి నీళ్లు తీసుకుని ముఖం మీద ఎక్కడా కూడా మలిన పదార్థాలు కానీ నూనె కానీ మిగలకుండా బాగా కడుక్కుంటూ ఉండాలి. అలాగే ఈ క్రీములు అవి రాసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు రాత్రి పడుకోవడానికి ముందు శుభ్రంగా ముఖం అంతా గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుని ఎటువంటి క్రీములు ముఖం మీద లేకుండా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అలాగే మంచినీళ్ళు చాలా ఎక్కువగా తాగుతూ ఉండాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ఏంటంటే లోపల ఉండేటువంటి మలిన పదార్థాలు బాగా క్లీన్ అయిపోయి మొటిమలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తీసుకునేటువంటి ఆహారంలో చక్కటి పీచు పదార్థం ఉండేలాగా చూసుకోవడం, మంచి పళ్ళు తినడం అనేటువంటిది కూడా మొటిమలు తగ్గించుకోవడానికి బాగా సహాయపడుతుంది. అలాగే తలలో ఉండేటువంటి చుండ్రు తగ్గిపోయేలాగా దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే కొన్నిసార్లు కేవలం పైపోతతోటే మొటిమలు తగ్గుతాయి, కానీ కొన్నిసార్లు రక్తశుద్ధికి కావాల్సినటువంటి కొన్ని మూలికల్ని తీసుకోవాల్సి, అంటే కడుపులో కూడా వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ విధంగా రక్తశుద్ధికి తోడ్పడేటువంటి ఒక మంచి మూలిక ఏంటంటే వట్టి వేళ్ళు. ఈ వట్టి వేళ్ళు రక్తశుద్ధి చేస్తాయి, అలాగే లోపల ఉండేటువంటి వేడిని కూడా బాగా తగ్గిస్తాయి. వట్టి వేళ్లను చూర్ణంలాగా చేసేసుకుని ఉంచుకోవాలి. అలాగే దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాల కూడా లోపల చక్కగా చలవ చేస్తుంది, అలాగే ఇది కూడా రక్తశుద్ధిని చేస్తుంది. ఈ సుగంధి పాలను కూడా చూర్ణంలాగా చేసేసుకుని వట్టి వేళ్ళని సుగంధి పాలని సమాన భాగాల్లో తీసుకుని కలిపి ఉంచుకోవాలి. ఈ రెండు చూర్ణాలని కలిపి సమానంగా కలిపేసి ఉంచుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక దానిలో పోసి ఉంచుకుని ప్రతిరోజు ఒక అర చెంచాడు ఈ మిశ్రమాన్ని తీసుకుని దాన్ని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల తాగుతూ ఉన్నట్టయితే కనుక రక్తశుద్ధి జరిగి మొటిమలు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో మహాధనాన్ని ప్రసాదించేటటువంటి అదృష్ట యోగాలు ఏ విధంగా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహార క్రియల్ని తెలుసుకుందాం. ప్రధానంగా ఈ రోజున మనం ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి గ్రహాలు లగ్నాల వారీగా విభజన అవుతున్నాయి. ఒకే గ్రహం అందరికి ఐశ్వర్యాన్ని ఇవ్వదు. సహజ సిద్ధంగా పురాణ పరిభాషలో చెప్పాలి అంటే, ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే అందరికీ శ్రీ సూక్తమే శరణ్యం, మహాలక్ష్మి స్తోత్రమే శరణ్యం. అలాగే లక్ష్మీ అష్టోత్తర సహస్రనామ కనకధారాస్తవ శ్రీ సూక్తములు ఇవి సర్వ సాధారణమైన పౌరాణిక ఉక్త ఉపశాంతి క్రియలివి. అంటే అందరూ చేసుకోదగినటువంటి లక్ష్మీ ఆరాధన. లక్ష్మీ ఆరాధన వల్లనే ఐశ్వర్యం వస్తుందనేది పౌరాణిక అంశమైతే, మరి జ్యోతిషాంశ ప్రకారంగా ధనాధిపతి ధనాన్ని ఇస్తారు, అలాగే లగ్నాధిపతి ఆరోగ్యాన్ని ఇస్తారు, అలాగే షష్టాధిపతి రుణాన్ని ఇస్తారు. ఈ రుణమిచ్చే గ్రహాన్ని రుణం ఇవ్వకుండా ఉండడం కోసమే ధ్యానించాలి. ఆరోగ్యాన్ని ప్రసాదించే లగ్నాధిపతిని ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థించాలి. మరింత ఆరోగ్యం ఈ స్వామి అని మనం ప్రార్థించాలి. ఆరోగ్యం కోసమే ఆరోగ్యాధిపతిని ప్రతిరోజు ధ్యానించడం ద్వారాగా ఆరోగ్యం మరింత వృద్ధి చెందుతూ ఉంటుంది, దేహం సహకరిస్తుంది, ఎక్కువ కాలం సుఖవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఐశ్వర్య విషయంలో కూడా ధనయోగాన్ని స్వీకరించే క్రమంలో, ఐశ్వర్యాన్ని అనుభవించే క్రమంలో ఈ ఐశ్వర్యం అయిపోతుందేమో, డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రావేమో, ఎక్కువ ఖర్చులున్నాయి, ఏ విధంగా మనం జీవించాలి, వచ్చే నెల మరిన్ని ఖర్చులున్నాయి, తర్వాత పిల్లల యొక్క బాధ్యత ఇంకా పెరుగుతుంది, ఎట్లాగా అనేటటువంటి మానసికమైన ఆలోచన ప్రతి వ్యక్తిని వెంటాడుతూ ఉంటుంది. దీన్ని మనం అధిగమించాలి. అలా సంభవించకుండా ఉన్నత స్థితిలో ఉండాలంటే మహాధన యోగం ఉన్నదో లేదో తెలుసుకోవాలి. ఉన్నత స్థితి ఉన్నదో లేదో తెలుసుకుంటే మనకి ఐశ్వర్యం అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా కర్కాటక లగ్నానికి ఏ విధమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి సంభవిస్తుందో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. పంచమే భూసుత క్షేత్రే తస్మిన్ భౌమ సమన్వితే లాభగే భార్గవే జాతో బహుద్రవ్యస్య నాయకః. పంచమే భూసుత క్షేత్రే తస్మిన్ భౌమ సమన్వితే. సూత్రబద్ధంగా చెప్పబడేటటువంటి శాస్త్రం సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకని? మహర్షి పరిశీలించి పరిశోధించి ఆయన స్వయంగా దాన్ని దర్శించి రాసినటువంటి శాస్త్రం కాబట్టి. అసలు ఋషి అంటేనే దర్శనాత్ ఋషి
తను తెలుసుకొని చూచి దాన్ని అనుభవించి రాసేటటువంటి వ్యక్తిని ఋషి అని పిలుస్తాం. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కర్కాటక లగ్న జాతకులకి మహాధన యోగం, సాధారణ సామాన్య సర్వధన యోగమేమో ధనాధిపతి ద్వారా ఏర్పడితే, మహాధన ప్రాప్తి పంచమాధిపతి ద్వారా ఏర్పడుతుంది. పంచమే భూసుత క్షేత్రే. కర్కాటకానికి రాజయోగ కారకుడైనటువంటి కుజుడు పంచమంలో ఉండాలి. తస్మిన్ భౌమ సమన్వితే. భౌమక్షేత్రమే ఇక్కడ విశేషమైనటువంటి అదృష్టాన్ని ఇస్తుంది. అక్కడ భౌమ సమన్వితే, ఆ భౌముడు దాంట్లో ఉండి తీరాలి. ఇది సూత్రం. ఇంకా లాభగే భార్గవే జాతో. లాభగే, లాభం ఏం కావాలి? భార్గవ స్థానమై భార్గవుడితో కూడి ఉండాలి. అంటే కర్కాటకానికి లాభస్థానం వృషభ రాశి. పశు సంపదకి వ్యవసాయానికి క్షేత్రము వృషభ రాశి. దాని పేరే గోపాల క్షేత్రము అని కూడా వ్యవహరిస్తాం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైన స్థానము జనక స్థానం, ధర్మస్థానము అని కూడా పేరు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకం భగవద్గీతలో ఎలా అయితే వింటామో, సహజ ధర్మక్షేత్రం ఏదయ్యా జాతక చక్రంలో, జాతక పరిభాషలో అంటే వృషభ రాశి. వృషభము అంటేనే ధర్మం. వృష శబ్దానికి ధర్మము అని అర్థం. ఈ ధర్మక్షేత్రము వృషభ క్షేత్రమై లాభక్షేత్రంగా ఉన్నది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది అంటే అది దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం, మిథున లగ్నంలో జన్మించిన వారికి పంచమ స్థానం శుక్రక్షేత్రం అయింది, తులారాశి అయింది. ధనాన్ని తూచేటటువంటి గొప్ప లక్ష్మీస్థానంగా మనం చెప్పుకున్నాం. ఐశ్వర్యం వాళ్ళకి సంప్రాప్తించే క్రమంలో చాలా తేలికగా ఐశ్వర్యం వస్తుందని. ఐశ్వర్యం నిలవ చేసే స్థానం వృషభ స్థానం అయింది. ఇక్కడ లాభస్థానం, అదృష్ట స్థానం. అదృష్టం పట్టాలండి. అదృష్టం పడితే ఎవరు చెరచలేరు. దురదృష్టవంతుణ్ణి బాగు చేయడానికి అవకాశాలున్నాయి, కానీ అదృష్టవంతుణ్ణి ఎవరు చెడగొట్టలేరు. అదృష్టం ఎలా వస్తుంది? ఆలోచన వల్లనే వస్తుంది. చాలామందికి తెలియదు. అదృష్టం పూర్వపుణ్యం వల్ల, అంటే భాగ్యం వల్ల వస్తుంది అనుకుంటాం. కాదు. మహర్షి ఇక్కడ సుస్పష్టం చేస్తున్నటువంటి అంశం పంచమ స్థానం, ఆలోచనా స్థానం చాలా చైతన్యవంతంగా ఉండాలి. అంతశ్చేతన శక్తి బాగా ఉంటే కానీ అదృష్టం రాదు. ఆలోచన పటిమ, బుద్ధిని ఉపయోగించేవాడికే సంపద నిలుస్తుంది. విజ్ఞానవంతుడికే ఐశ్వర్యం దక్కుతుంది. ఐశ్వర్యం అంటే ఏం చెప్పుకున్నాం? కేవలం ధనమే కాదు. ఐశ్వర్యం అంటే గౌరవం, ఐశ్వర్యం అంటే కీర్తి, ఐశ్వర్యం అంటే మన యొక్క పేరు లోకంలోకి ఖ్యాతి రూపంలోకి వెళ్ళటం. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పేరు నిలిచి ఉండటం. మంచితనము, మంచి మనస్సు, మంచి వాక్కు, మంచి సహాయం చేసే గుణం, ఇదంతా బుద్ధి వలనే సంప్రాప్తిస్తుంది. చంద్రమా మనసో జాతః. మనఃకారకుడికి నిలయస్థానమైనటువంటి కర్కాటకంలో జన్మించడమే గొప్ప అదృష్టము అని చెప్పారు మహర్షులు. ఎందుకని? కర్కాటకం ఎవరి స్థానం? సాక్షాత్తు రామచంద్రమూర్తి జన్మించిన స్థానం. 12 లగ్నాలు ఎక్కడైనా జన్మించచ్చుగా. భగవంతుడు జన్మించాలి అనుకున్న తర్వాత ఎక్కడ జన్మించినా అది భగవత్ స్థానమే. ఆయన ఎక్కడుంటే అదే గొప్ప స్థానం. కర్కాటకంలోనే ఎందుకు జన్మించారు స్వామి? సూర్యవంశంలో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ఆ కర్కాటకంలో జన్మించడంలో ఆంతర్యం ఏంటంటే మనశ్శక్తి, మనోబలం, మానసికమైన చైతన్యం. ఈ 3 దీంట్లో లభిస్తాయి. మనిషి ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న క్రమంలో దాంట్లో అనుభూతి ఉండాలి. ఆ అనుభూతి ఉండాలంటే కర్కాటకం వాళ్ళకి ఐశ్వర్యాన్ని అనుభవించే క్రమంలో అనుభూతి, సంకల్పము, ఆనందము ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి క్రమంలో ఇక్కడ ఏం చెప్పారు? లాభే భార్గవ క్షేత్రే బహుద్రవ్యస్య నాయకః. బహుద్రవ్యస్య నాయకః, బహుద్రవ్యస్య యుతః అంటల్లా మహర్షి. నాయక శబ్దం వేస్తున్నారు. ఇతను పరిపుష్టమైనటువంటి శ్రేష్ఠుడవుతాడు. నాయకుడు అంటే నేత, గొప్ప పరిపాలన పటిమ కలిగిన వాడవుతాడు అంటున్నారు. ఈ మహాధన యోగంలో, సాధారణ సామాన్య ధన యోగాల్లో నాయక శబ్దం వాడల. బహుధన ధన సమన్విత అని వాడారు. ధనవంతుడై ఉంటారు, సమన్వితుడై ఉంటారని వాడారు అక్కడ. ఇక్కడ ద్రవ్యస్య నాయక, తనంతట తాను స్వయంగా ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఆనందించటం, పరమశక్తిమంతుడై ఉండటం ఈ కర్కాటక లగ్నంలో కుజుడు ద్వారా ఏర్పడుతోంది.
అదృష్టం అనే పదానికి అర్థం లాభమని, లాభానికి అధిపతి శుక్రుడని, శుక్రుడికి ఇష్టమైన దేవత ఆ శుక్రవారాధిపతి మహాలక్ష్మీదేవి. కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు తప్పనిసరిగా మహాలక్ష్మిని గుర్తుపెట్టుకొని లక్ష్మి స్తోత్రం చేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి ఐశ్వర్యం, కనకధారాస్తవంలో శంకర భగవత్పాదుల వారికి అమ్మవారు ఏ విధంగా అయితే బంగారపు ఉసిరికాయల్ని ప్రసాదించిందో అలాగా కర్కాటకం వాళ్ళకి సులభ మార్గంలో శుక్రారాధన వల్ల వస్తుంది. ఆలోచనల్లో లోపమొచ్చినా, ఆలోచనల్లో భయం కలిగినా, అనాలోచితంగా ఇబ్బందులు వస్తున్నా, ఆలోచన ఒత్తిడికి లోనవుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానిస్తే ఆలోచన పటిమ, సమయం మన వశమవటం, మనం లోకంలో ఉన్నతులుగా ఉండేటటువంటి శక్తి స్థితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల లభిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో సింహలగ్న జాతకులకి ఏ విధమైనటువంటి మహాధన యోగాలు సంప్రాప్తిస్తాయి, అదృష్ట దైవం ఎవరు, ఏ విధంగా ఉపాసించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించేటటువంటి యోగాసనాల్ని ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. మైగ్రేన్ తలనొప్పి నివారణకు అర్ధశీర్షాసనం బాగా ఉపకరిస్తుంది. ఈ అర్ధశీర్షాసనాన్ని అవలంబించే విధానం. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వనొప్పిగా కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా పురుషులకు తల కుడివైపు, మహిళలకు ఎడమవైపు పార్శ్వపు తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి రావడానికి పలు కారణాలున్నాయి. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ఎండలో ఎక్కువగా సంచరించడం, సమయ ప్రకారం ఆహారం తీసుకోకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. మైగ్రేన్ తలనొప్పి నివారణకు అర్ధశీర్షాసనం బాగా ఉపయోగపడుతుంది. మోకాళ్ల మీద కూర్చొని తల భూమి మీద పెట్టి మోకాళ్లు పైకి ఎత్తాలి. ఈ అర్ధశీర్షాసనంతో ఉండగలిగినంతసేపు ఉండాలి. తలకు రక్త సరఫరా అధికం కావడం వల్ల మైగ్రేన్ తలనొప్పి త్వరితంగా తగ్గే అవకాశం ఉంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహ నిర్మాణం చేపట్టినప్పుడు ఎత్తులు పల్లాల విషయంలో గమనించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలతో పాటుగా నైరుతిలో గనక కొండలు ఉన్నాయనుకోండి, ఈశాన్యం వైపు చెరువు ఉందనుకోండి, అబ్బో అదృష్టమే అదృష్టం. నైరుతి వైపు కొండలుండి ఈశాన్యం వైపు చెరువు ఉండి మేము బ్రహ్మాండంగా ఇల్లు కడదాం అనుకుంటున్నామని అంటే ఆ ఇల్లు చాలా గొప్పగా అదృష్టకరమైన ప్రభావంతో కొనసాగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటికి నైరుతిలో ఉపగ్రహం, ఈశాన్యంలో నుయ్యి గొప్ప వాస్తు బలాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా గుర్తెరగటం మంచిది. అలాగే స్థల ఆకారాల్లో నియమాలు చాలా గొప్పవండి. వాస్తుశాస్త్రంలో స్థలం ఎప్పుడూ కూడా చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమంగా మనకు శాస్త్రంలో చెప్పారు. 4 పక్కల కూడా సమానమైనటువంటి పొడవు ఉన్న స్థలం అత్యుత్తమ స్థలంగా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అయితే దిక్షూడం అనేటువంటిది మాత్రం పనికిరాదు. అంటే స్థలం మూలలకు తిరిగి ఉండరాదు. అన్నిటికన్నా కూడా చాలామంది త్రిభుజాకార స్థలం చూసి దాంట్లో నిర్మాణం చేస్తానండి అని చెప్పేసి భావన చేస్తారు. అది చాలా తప్పండి. త్రిభుజాకార స్థలం మంచిది కాదు. అసలు మూలలు పెరిగినటువంటి స్థలాల యొక్క నియమాలు ఏ విధంగా ఉంటాయి వాస్తుశాస్త్రరీత్యా అని చెప్పేసి ఒక్కసారి గనక పరిశీలన చేసినట్లయితే ఖచ్చితంగా చతురస్రంగా లేదా దీర్ఘచతురస్రంగా లేకుండా మూలలు పెరిగినటువంటి స్థలాలు ఉంటాయి. వాటి యొక్క విషయాల్ని గనక మనం చాలా జాగరూకతతో గనక పరిశీలన చేసినట్టయితే ఈశాన్యం పెరిగినటువంటి స్థలం, అలాగే తరిగిన స్థలం, ఇది చాలా తమాషాగా కనిపిస్తూ ఉంటాయి. కేవలం ఈ రెండిటి మీదనే బేస్ అయిపోయి అది పనికిరాదు అని చెప్పేసి నిర్ణయం చేసుకోకూడదు. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం లేదా 2 ఈశాన్యాలు పెరిగినటువంటి స్థలాలు అత్యుత్తమమైనటువంటి ఫలితాల్ని ప్రసాదిస్తాయి ఎవరికైనా సరే. ఈశాన్యం తగ్గినటువంటి స్థలాలు
కించిత్తు ప్రమాదకరమైనవి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. ఈశాన్యం తగ్గితే ఏం జరుగుతుంది? గౌరవ భంగం, అనారోగ్యం ఇవన్నీ కూడాను సంభవిస్తాయి. నైరుతి పెరిగిన లేదా తరిగినటువంటి స్థలాలు ఉంటాయి కొన్ని. నైరుతి పెరగటం మనం గృహం కట్టడానికి అంత మంచిది కాదు. పెరిగిన నైరుతి పల్లం కాకుండా ఎత్తుగా ఉండాలి. పెరుగున నైరుతి కంటే ఈశాన్యంలో స్థలం పెరిగి ఉండాలి. అప్పుడే పెరిగిన నైరుతి హాని మాత్రం చేయదు. నివాస స్థలాలకు నైరుతి పెరగటం వల్ల ఆందోళనలు, ప్రమాదాలు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాయువ్యం పెరిగింది లేదా తరిగింది, ఏమిటండి ఫలితం అంటే ఉత్తర వాయువ్యం ఏ మాత్రం కూడా పెరగకూడదు. ఉత్తర వాయువ్యం పెరిగిందంటే ఉత్తర ఈశాన్యం తగ్గటమే అవుతుంది. ఈశాన్యం తగ్గితే విపత్తులు కలుగుతాయి. ఉత్తర వాయువ్యం పెరిగితే ధన నష్టం, అప్పులు, కేసులు, అనారోగ్యాలు సంభవిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. పడమర వాయువ్యం కొంత పెరిగినా తప్పులేదు కానీ నైరుతి, ఈ పడమర వాయువ్యం పెరిగినప్పుడు నైరుతి తగ్గినట్టే అవుతుంది కదా. అయితే పెరిగిన పడమర వాయువ్యంతో కలిసి మొత్తం ఖాళీ తూర్పు ఈశాన్యం ఖాళీ కంటే తక్కువ ఉండాలి సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆగ్నేయం పెరిగిన తరిగిన యొక్క స్థలం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? తూర్పు ఆగ్నేయం పెరగటం అనర్ధహేతువు. తూర్పు ఆగ్నేయం పెరగటం వల్ల తూర్పు ఈశాన్యం తగ్గుతుంది కదా. దీనివల్ల స్నేహితుల మధ్య, బంధువుల మధ్య విభేదాభిప్రాయాలు పొడసూపటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం పెరిగి ఉండొచ్చు, కానీ దక్షిణ ఆగ్నేయం పెరగడం అంటే దక్షిణ నైరుతి తగ్గడమే అవుతుంది. ఇక్కడ నైరుతి కొంత తగ్గి ఉండవచ్చు, అయితే పెరిగిన దక్షిణ ఆగ్నేయంతో కలిపి మొత్తం ఖాళీ ఉత్తర ఈశాన్య ఖాళీ కంటే తక్కువగా ఉండాలి. ఇక ఈ స్థలాల్ని ఎంపిక చేసేటప్పుడు ఈ విషయాలన్నీ కూడాను ప్రతి ఒక్కరూ కూడా పాటించటం చాలా మంచిది. ఇంటి ఆకార నియమం ఏదైనా ఉన్నదా? ఇంటి ఆకారం చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ మాత్రమే ఉండాలి. ఇంటి లోపల ఈశాన్యం 1 అంగుళం నుండి 6 అంగుళాల వరకు పెంచటం మంచిది ఇంటి లోపలికి. ఇది ఇంటి లోపల ఈశాన్యం తగ్గలేదని చెప్పేసి రూఢి చేసుకోవటం కొరకే. అయితే ఇంటి లోపల ఈ విధంగా కొంచెం ఈశాన్యం పెంచటం అనేది బయటి స్థలంలో కూడా ఈశాన్యం పెరిగి ఉన్నప్పుడే చేయాలి. ప్రహరీకి కూడా ఈశాన్యం 1 అంగుళం నుండి అంతకంటే ఎక్కువ పెరిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం ఇల్లు కట్టేటువంటి విధి విధానంలో. బయట ఖాళీ స్థలంలో ఈశాన్యం పెరిగినప్పటికీ ఇంటి లోపల ఈశాన్యం తగ్గినట్టు అవుతుంది. ఇలా గనక నిర్మాణం చేస్తే ముందు ఇంటి లోపల ఈశాన్యం ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాతనే ఖాళీ స్థలంలో కూడా ఈశాన్యం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మన స్థలంలో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి విధి విధానంగా గుర్తిరగాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడాను ఆదాయం వస్తున్నదే గాని ఖర్చు మాత్రం అధికమైపోతోంది. దీనికి అసలు సిసలైనటువంటి కారణం తెలియటం లేదు. వాస్తు శాస్త్రరీత్యా దీనికి సంబంధించి ఏదైనా నియమం ఉన్నదా అనేటువంటిది ప్రశ్న. ఇంటి ఇల్లాలి యొక్క ప్రభావం గృహ యజమాని మీద బాగా పనిచేస్తుంది. ఈ విషయంలో పొదుపుగా వాడేటువంటి ఇల్లాలు, దానికి తగ్గట్టుగా ప్రవర్తించేటువంటి భర్త, వీరిరువురు కలిసికట్టుగా కనుక ఆదాయాన్ని చాలా చక్కగా వాడుతూ కొంత సొమ్మును నిల్వ చేయాలి అనేటువంటి పద్ధతి కనుక పాటించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ తప్పనిసరిగా ఆదాయం కన్నా దాచిపెట్టినటువంటి విశేషాంశ లక్షణం అధికంగానే కనిపిస్తుంది.
అయితే ఇక్కడ డబ్బు నిలవాలి అనేటువంటిది ముఖ్యమైన సూత్రం కాబట్టి ఈ డబ్బు నిలవటానికి ఏమిటి ప్రాతిపదిక అంటే ప్రతి శుక్రవారం నాడు కూడాను ఆ గడపకి పసుపు పూసి చక్కగా బొట్లు పెట్టి 2 పాల చుక్కలు 2 వైపులా కూడాను వేసి నమస్కృతాంజలు గనక గడించినట్లయితే అప్పుడు లక్ష్మీదేవి ఉందే ఈ ఇంట్లో స్థిరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఈ సూత్రాన్ని పాటించి చూడండి, మీకు డబ్బు నిలవటం అనేటువంటిది జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య సమస్యల నివారణ ఉపకరించేటువంటి యోగాసనాలను గురించి తెలుసుకుందామా? మరి ఏకపాద బకాసనం కూడా మైగ్రేన్ తలనొప్పి నివారణకు ఉపయోగపడుతుంది. నేలపై మోకాళ్ల మీద కూర్చొని తల క్రింద పెట్టి 2 కాళ్ళు ముడవాలి. క్రమంగా ఓ కాలును నిలువుగా చాచాలి. ఒంటి కాలిపై నిల్చున్న కొంగ మాదిరిగా ఈ ఆసనం ఆకృతి ఉండాలి. ఈ ఏకపాద బకాసనం సాధన చేయడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి, దానివల్ల వచ్చే ఇతర పరిణామాలు ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా నివారణ చెందుతాయి.